హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ క్లాసెస్ వీడియో చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలో కూడా చూడండి, మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఏది కూడా మిస్ అవ్వదు. సో ఈ వీడియో వచ్చేసి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నవంబర్ 2023. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలిపుదాం. సో ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క టాపిక్ నుంచి ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ దేశము భారతదేశానికి వీసా అవసరం లేని టూరిస్టులకు అనుమతి ఇచ్చింది అని అడుగుతారు. సో ఇలాంటివి చాలా 2-3 దేశాలు ఇటీవల కాలంలోనే ఇవ్వడం జరిగింది అనుమతిని. సో అలా ఆ దేశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో భారతీయులకు వీసా అక్కర్లేదు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వము భారత్ మరియు తైవాన్ దేశాల వారు వీసా లేకుండాలని తమ దేశంలో 30 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. సో ఏ దేశం అంటే థాయిలాండ్. ఇటీవలే అక్టోబర్ నెలలో శ్రీలంక దేశం కూడా ఇటీవలే 7 దేశాలకు వీసా లేని టూరిస్టులకు అనుమతినిచ్చింది. సో ఈ టాపిక్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడతారంటే ఒకసారి, సో ఇటీవలే ఏ దేశము భారతదేశానికి వీసా అనుమతి లేనటువంటి పర్యాటకాన్ని అనుమతిని జారీ చేసిందంటే థాయిలాండ్ ప్రభుత్వం అని మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో మరొక దేశము 6 దేశాలకు చైనా ఉచిత వీసా. సో చైనా దేశం, ఇందాక థాయిలాండ్ దేశము ఇండియా మరియు తైవాన్ దేశానికి ఇచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చైనా దేశము 6 దేశాలకు. సో ఆ 6 దేశాలు ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ అండ్ స్పెయిన్. సో ఈ 6 దేశాలకు వీసా లేకుండా, సో ఈ 6 దేశాల వారు వీసా లేకుండా చైనాలో పర్యటించవచ్చు అని చైనా ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, చైనా పాక్ సరిహద్దుల్లో S-400 క్షిపణులు. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మిసైల్ అనేది తరచుగా వార్తలు నిలుస్తుంది. సో ఏవైతే తరచుగా వార్తలు నిలుస్తాయో మీకు అవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు 3 స్క్వాడ్రన్ల S-400 మిసైల్ను మోహరించింది. సో ఎక్కడంటే చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో మొత్తం 3, ఒకటి వచ్చేసి చైనాలో అండ్ ఇంకొకటి వచ్చేసి పాకిస్తాన్లో అండ్ మరొకటి వచ్చేసి ఈ 2 దేశాల మధ్య. సో ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా ఒక్కోసారి అడుగుతారు ఇక. ఓకే, అండ్ రష్యా నుండి మరొక 2 S-400 త్వరలో రానున్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 2018-19లో S-400 మిసైల్. సో ఈ యొక్క S-400 మిసైల్ ఏ దేశానికి చెందినటువంటి వ్యవస్థ అంటే రష్యా దేశానికి. అండ్ ఆ దేశం నుండే మన భారతదేశం అనేది దిగుమతి చేసుకుంటుంది. అండ్ 2018-19లో రష్యాతో 35,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ యొక్క మిసైల్స్ కోసం. ఓకే, అండ్ ఈ యొక్క క్షిపణులు వచ్చేసి 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు అయితేనేమి అలాగే వాటి యొక్క మిసైళ్లను ధ్వంసం చేయగలవు. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుండి అయితే మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, రైలు మార్గం ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. సో భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే విధంగా 3 ప్రాజెక్టులను ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలో నవంబర్ 1న ప్రారంభించారు. అండ్ వర్చువల్గా ప్రారంభించారు. సో వర్చువల్ అంటే తెలుసుగా మీకు, వీడియో కాన్ఫరెన్స్ రూపంలో. అండ్ మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ను కలిపే తొలి రైలు మార్గం. సో ఇంతవరకు బంగ్లాదేశ్కి అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి రైలు మార్గం ఈశాన్య రాష్ట్రాలకు, గుర్తుపెట్టుకోండి, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కనెక్షన్ అనేది లేదు రైలు మార్గం. అండ్ ఫస్ట్ టైం ఒక తొలి రైలు మార్గాన్ని తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది త్రిపురలో నుండి. సో స్టేట్ గుర్తుపెట్టుకోండి, త్రిపురలో ఉన్నటువంటి నిశ్చింతపూర్ అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి గంగా సాగర్ల మధ్య ఈ యొక్క రైలు మార్గం అనేది ప్రారంభమైంది. సో ఇంపార్టెంట్. సో ఈశాన్య రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంతో బంగ్లాదేశ్కు తొలిసారిగా కనెక్ట్ అయిందంటే ఆప్షన్స్ అడుగుతారు మీకు, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ అని. సో మీకు ఆన్సర్ వచ్చేసి త్రిపుర రాష్ట్రం. ఓకే, నెక్స్ట్, సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి అగర్తల అకోరా సరిహద్దు రైల్వే ప్రాజెక్టును ప్రారంభించారు. సో ఈ యొక్క మార్గంలో 5 కిలోమీటర్ల మన దేశంలో అలాగే
10 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉంటుంది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏ విధంగా అంటే అగర్తల అకోరా సరిహద్దు రైల్వే స్టేషన్ ఇటీవలే ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమైంది? సో భారతదేశం అండ్ బంగ్లాదేశ్. ఓకే. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాంపాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, మైత్రి సూపర్ పవర్ ప్లాంట్ సో ఎక్కడ ప్రారంభమైందంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాంపాల్లో. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైందంటే బంగ్లాదేశ్. ఓకే. అండ్ నెక్స్ట్ భారతదేశం నిర్వహించే హంగార్ ప్రాజెక్టుకి ఉత్తరాఖండ్లో తన సహకారాన్ని ఇవ్వడానికి నార్వే మద్దతు ఇచ్చింది. సో ఇలాంటివి ఇంటర్నేషనల్ అండ్ ఇండియా రిలేషన్స్ గురించి కూడా మీకు ఎగ్జామ్ అడతారు. సో ఇటీవల హంగార్ ప్రాజెక్టుకి ఏ దేశము భారత్కు మద్దతుగా నిలిచిందంటే నార్వే. అండ్ ఈ యొక్క ప్రాజెక్టు హంగార్ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఉత్తరాఖండ్లో మహిళా నాయకులను శక్తివంతం చేయడము, అలాగే ఆహార భద్రతను మెరుగుపరచడము, అలాగే పర్యావరణ పరిరక్షణ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది ఇది. సో యునెస్కో సృజనాత్మక నగరాల్లో భారతదేశం నుండి 2 నగరాలకు చోటులు దక్కింది. సో యొక్క నగరాలు ఏవి, అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి, అలాగే ఏ జాబితాలో వాటికి చోటు దక్కింది, ఈ 3 అంశాలు తెలుసుకోండి. ఇక్కడ యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యూసీసీ అని పిలుస్తారు. జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్. అండ్ కోజికోడ్ ఎక్కడ ఉంటుంది? కేరళలో. సో ఈ యొక్క 2 నగరాలు అనేవి కూడా ఈ యొక్క సృజనాత్మక నగరాల్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 55 ఈ యొక్క సంవత్సరానికి 55 ఎంపిక అయితే భారతదేశం నుండి 2 నగరాలు ఎంపికయ్యాయి. ఓకే. అండ్ ఇక్కడ సంగీత విభాగంలో గ్వాలియర్ ఎంపికైంది. సో ఇక్కడ సంగీత విభాగంలో గ్వాలియర్ ఎంపికైంది. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏ విభాగంలో గ్వాలియర్ ఎంపికైంది సృజనాత్మక నగరాలకు సంబంధించిందంటే సిటీ ఆఫ్ మ్యూజిక్ సంబంధించింది. అలాగే కోజికోడ్ వచ్చేసి సాహిత్యంలో మీకు లిటరేచర్. సో చాలామంది అనుకుంటారు లిటరేచర్ అంటే మనకు అక్షరాస్యత అని, కాదు. లిటరేచర్ వచ్చేసి సాహిత్యంలో ఎంపిక అవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పటికీ యూసీఎన్ సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో 100 దేశాలకు చెందినటువంటి 350 నగరాలు ఉన్నట్లయింది మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. ఓకే. అండ్ నెక్స్ట్ బ్లెచ్లీ డిక్లరేషన్. సో ఇలాంటి డిక్లరేషన్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. బ్రిటన్లో జరిగింది. ఈ యొక్క ఎక్కడ జరిగిందంటే బ్రిటన్లో ఉన్నటువంటి బ్రెచ్లీలో ఈ యొక్క బ్రెచ్లీ డిక్లరేషన్ జరిగింది. సో ఏంటి ఈ యొక్క బ్రెచ్లీ డిక్లరేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వము ఒకటి ప్రకటించింది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మనకు బ్రిటన్లో ఉన్నటువంటి లండన్లో ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ జరిగినటువంటి ఒక బ్రెచ్లీ డిక్లరేషన్లో ఈ యొక్క అంతర్జాతీయ ఏఐ భద్రత, సో ఏఐ అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా సదస్సు జరిగింది. సో ఆ యొక్క సదస్సులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా లండన్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఈ యొక్క డిక్లరేషన్ మీటింగ్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కలిసి పనిచేయాలని 28 దేశాలు అంగీకరించారు. ఇందులో భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఇంపార్టెంట్, భారతదేశం ఏ అంశంలో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుందో, ఏ ఒక్క టాపిక్లో ఇంక్లూడ్ అయి ఉంటుందో అది కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రచన్న యుద్ధం నాటి ఒప్పందం నుండి రష్యా బయటకు వచ్చింది. సో ఇది కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఆ యొక్క ఒప్పందం ప్రచన్న యుద్ధ సమయంలో అమెరికా ఆధ్వర్యంలోని నాటో, అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలో ఉన్నటువంటి వార్సా ఒప్పందంలోని దేశాల మధ్య ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం అయితే కుదిరింది అప్పుడు 1990 నవంబర్లో. అండ్ ఈ యొక్క ప్యారిస్లో 22 దేశాలు దీనిపై సంతకం చేయడం జరిగింది ఆ యొక్క ఒప్పందంలో. అండ్ ఇందులో నాటోకి చెందినటువంటి 16 దేశాలు అండ్ అప్పటి వార్సా కూటమికి చెందినటువంటి 6 దేశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఏం చేసిందంటే ఈ యొక్క రష్యా దేశము ఆ యొక్క కూటమి నుండి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఆ యొక్క ఒప్పందం నుండి, ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం నుండి ఏ దేశం బయటకు వచ్చింది ఇటీవల అంటే రష్యా దేశం అయితే పూర్తిగా బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ నాటో దేశం సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇక్కడ. సో నాటో వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ ఇటీవలే కొత్తగా ఒక సభ్య దేశం జాయిన్ అయింది. సో మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇటీవలే ఏ దేశము నాటో కూటమిలోకి కొత్తగా 31వ సభ్య దేశంగా జాయిన్ అయింది? సో మీకు ఆన్సర్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. అండ్ తెలియని వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోండి. ఓకే. ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ నాటో 1949లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో ఉంటుంది. బెల్జియంలోని మీకు
బెల్జియం దేశంలో ఉంటుంది. అండ్ ప్రజెంట్ దీనికి హెడ్గా ఎవరు ఉన్నారంటే జీన్స్ స్టోలెన్బర్గ్ ఉన్నారు నాటోకు సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్పై 6 ఉత్పత్తులు. సో భారత్ ఆర్గానిక్ బ్రాండ్పై 6 ఉత్పత్తులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా నవంబర్ 8న. అండ్ కొత్తగా ఏర్పడినటువంటి నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL ఆధ్వర్యంలో భారత్ ఆర్గానిక్ బ్రాండ్ను కేంద్ర సహకార శాఖ మంత్రి, సో ప్రజెంట్ అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా కాకుండా సహకార మంత్రిగా కూడా ఉన్నారు. సో మీకు ఎగ్జామ్లో ఒక్కోసారి అడుగుతారు కేంద్ర సహకార శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు ప్రజెంట్ అంటే అమిత్ షా. సో ఈయన వచ్చేసి భారత్ ఆర్గానిక్ అనేటువంటి బ్రాండ్ను 6 ఉత్పత్తులను విడుదల చేయడం జరిగింది ఫస్ట్. అండ్ ఈ యొక్క ఉత్పత్తుల సంఖ్య మళ్ళా త్వరలో మరిన్ని సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ఆ యొక్క 6 సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తులు ఏంటంటే కందిపప్పు, శనగపప్పు, పంచదార అండ్ రాజ్మా, బాస్మతి, సోనా మసూరి బియ్యం. సో ఈ యొక్క 6 ఉత్పత్తులు అనేవి ఈ యొక్క నవంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. అండ్ మరికొన్ని డిసెంబర్లో టోటల్గా 20 ఉత్పత్తులు అనేవి రానున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియన్ డెవలప్మెంట్ మోడల్పై నీతి ఆయోగ్. సో ఇక్కడ నీతి ఆయోగ్ ఒక సంస్థ వార్తలు నిలిచింది కాబట్టి దాని గురించి పూర్తిగా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పడింది. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఈ యొక్క సంస్థ వచ్చేసి వర్కింగ్, సో దేని కింద పనిచేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్, ప్రణాళిక అనేటువంటి శాఖ కింద పనిచేస్తుంది. అండ్ దీనికి ప్రజెంట్ చైర్మన్, సో ఎప్పటికీ కూడా చైర్మన్ ఎవరు ఉంటారు లేదా అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. అండ్ దానికి ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ప్రజెంట్ సుమన్ బేరీ ఉన్నారు. అండ్ సిఇఓగా ఎవరున్నారు ప్రజెంట్ వచ్చేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అండ్ నీతి ఆయోగ్లో ఎంతమంది ఎక్స్ అఫీసియో సభ్యులు ఉంటారంటే 4 ఉంటారు, 4 మెంబర్స్. అండ్ తాత్కాలిక సభ్యులు ఎంతమంది ఉంటారంటే 3 ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్కు సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, స్వీడన్కు చెందినటువంటి ప్రముఖ కంపెనీ, సో ఇది కూడా ఇంపార్టెంట్, సాబ్ అని గుర్తుపెట్టుకోండి. సాబ్ అనేటువంటి స్వీడన్కి చెందినటువంటి ఒక కంపెనీ భారత డిఫెన్స్ ప్రాజెక్టులో, సో ఇండియన్ డిఫెన్స్ ప్రాజెక్టులో 100% FDI, సో 100% FDI పొందినటువంటి తొలి దేశంగా నిలిచింది. సో ఇంపార్టెంట్. సో ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి సాబ్ అనేటువంటి కంపెనీ భారత డిఫెన్స్ ప్రాజెక్టులో 100% FDIని పొందింది అంటే స్వీడన్ దేశానికి చెందింది. అండ్ ఇంతకుముందు రక్షణ రంగంలో 74% మాత్రమే ఒక FDIలను ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకొచ్చేవి. సో తాజాగా 100% FDIలను పొందినటువంటి తొలి దేశంగా లేదంటే తొలి కంపెనీగా ఏది నిలిచిందని ఎగ్జామ్లో అడతారు. దేశం అయితే స్వీడన్ అండ్ కంపెనీ వచ్చేసి సాబ్. ఓకే, అండ్ నెక్స్ట్, సో కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్. సో ఇంపార్టెంట్, ఈ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ మనకి ఇయర్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఇలాంటి వర్డ్ ఆఫ్ ది ఇయర్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇక్కడ కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 2023గా ఏ వర్డ్ నిలిచిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ అడతారు 2023 కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏది నిలిచిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు తెలుసు కదా. సో ఇక దీనికి మీనింగ్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్క దానికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రజెంట్ వాడుతున్నారు. అండ్ ఇక్కడ మీకు 2022లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఫార్మా క్రైసిస్ అనేది నిలిచింది. అండ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా NFT నిలిచింది. అండ్ ఇవన్నీ కూడా మీరు గుర్తించుకోండి జస్ట్. బట్ మనకి వచ్చేసి 2023 అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 2023గా ఏది నిలిచిందంటే హ్యాలుసినేట్. సో 2023 కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏది నిలిచిందంటే హ్యాలుసినేట్ నిలిచింది. అండ్ హ్యాలుసినేట్ అంటే మీకు తెలుసు కదా, కేవలం ఒక భ్రాంతిలో ఉండటం అంటే ఒక ఊహాగానం. అండ్ ఇక్కడ 2022లో ఏది నిలిచింది, హోమర్ నిలిచింది. అండ్ 2021లో పర్సనియన్స్ నిలిచింది. అలాగే 2020లో క్వారంటైన్ నిలిచింది. అండ్ కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ మెరియం వెబ్స్టర్ నిఘంటు ప్రకారము వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏది నిలిచిందంటే అథెంటిక్. సో అథెంటిక్ అనే పదం నిలిచింది. అండ్ దీని యొక్క అర్థం నిజమైన, విశ్వసనీయమైన అంటే ప్రామాణికమైన. అండ్ మీకు బ్లూటూత్ కనెక్ట్ టైంలో మీకు అథెంటిక్ అని చూపిస్తుంటుంది. సో అథెంటిక్ అంటే ఏంటంటే ఇది ఒక విశ్వసనీయమైనదా, సో వాళ్ళు కరెక్ట్ పర్సన్సా అనేది మీకు ఈ యొక్క వర్డ్ మీనింగ్. ఓకే, అండ్ ఈ యొక్క అథెంటిక్ వచ్చేసి అడ్జెక్టివ్ అనేటువంటి వర్డు. అండ్ అథెంటిక్ వర్డ్ తర్వాత అత్యధికంగా మెరియం వెబ్స్టర్లో వెతికినటువంటి పదం ఏంటంటే డీప్ ఫేక్.
డీప్ ఫేక్. సో ఇటీవల కాలంలో ఈ యొక్క డీప్ ఫేక్ అనేది కూడా ఎక్కువ వార్తలు ఇచ్చింది. సో ఏంటి ఈ యొక్క డీప్ ఫేక్ అంటే ఆ యొక్క పర్సన్ ఒకే ఉంటారు. కానీ ఆ యొక్క పర్సన్‌కి ఉన్నటువంటి ఫేస్‌ని వేరే వాళ్ళ యొక్క ఫేస్‌ని అమర్చడం. దాన్ని డీప్ ఫేక్ అంటాం. సో ఒక పర్సన్ ఆ వ్యక్తికి కాకుండా ఇంకొకరి ఫేస్‌ని పెట్టడమే ఈ యొక్క డీప్ ఫేక్. అంటే పర్సన్ ఫేక్ అని అర్థం. ఓకే. అండ్ ఇక్కడ కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 వచ్చేసి హాలుసినేట్. ఓకే. అండ్ ఇక్కడ మరొక వర్డ్ ఉంది 2023 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి సంబంధించి వర్డ్ ఏంటంటే రిడ్జ్. ఇది వచ్చేసి మీకు డిసెంబర్ నెలలో కవర్ అవుతుంది. ఇది నవంబర్ నెలకు సంబంధించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రామీ అవార్డుకు నామినేట్ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాట. సో ఈయన తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోడీ సహకారంతో అమెరికన్ గాయకురాలు పాడినటువంటి ఫాల్గుని షా రూపొందించినటువంటి పాట గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి నామినేట్ అయింది. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఆమె పేరు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దేనిపై రాశారు? తృణధాన్యాలు మిల్లెట్స్పై రాసినటువంటి పాటకు గాను నామినేట్ అవ్వడం జరిగింది. ఆ యొక్క పాట పేరు ఏంటంటే అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ బార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది యాక్చువల్లీ గతంలో ఒక ఎగ్జామ్లో అడిగారు. బార్డ్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే గూగుల్ సంస్థ రిలీజ్ చేసింది బార్డ్ అనేది. సో ఏంటంటే టీనేజర్స్ కోసం ప్రారంభించింది ఈ యొక్క చాట్ బాట్ను. సో విద్యా అవసరాలు తీర్చడానికి ఈ యొక్క బార్డ్. సో BIRD కాదు BARD, కన్ఫ్యూజ్ అవ్వకండి, BARD. ఓకే. అండ్ నెక్స్ట్ బీహార్లోను హలాల్ నిషేధించాలి. సో వాస్తవానికి ఇటీవలే ఎందుకు ఈ యొక్క హలాల్ వార్త నిలిచిందంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము హలాల్ను నిషేధిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. సో తద్వారా ఈ యొక్క హలాల్ని బీహార్లో కూడా నిషేధించాలని ఒక కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అయితే అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. సో అందుకు కానీ ఇది వార్త నిలిచింది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించింది నవంబర్లో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. సో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క క్వశ్చన్ అయితే మీకు వచ్చి ఉంటుంది చాలా ఎగ్జాముల్లో. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ఫాతిమా బీవి. సో ఇటీవల 96 సంవత్సరాల వయసులో కన్ను మూయడం జరిగింది కేరళలో ఉన్నటువంటి కొల్లంలో. అండ్ ఈమె 1927 ఏప్రిల్ 30న జన్మించారు కేరళలో ఉన్నటువంటి పతనంతిట్టలో. అండ్ 1989 అక్టోబర్ 6 నుండి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఫస్ట్ ఫీమేల్ జస్టిస్ సుప్రీంకోర్టుకు. ఓకే. అండ్ గతంలో ఈమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. తమిళనాడు గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ISO చైర్మన్షిప్లో మరొకసారి భారతదేశం అయితే నిలిచింది. ISO అంటే మీకు ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. సో ఇక ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అధ్యక్ష లేదా చైర్మన్షిప్లో మరోసారి భారత్ నిలుస్తుంది. అండ్ 2024 సంవత్సరానికి భారతదేశం అయితే ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు లేదా చైర్మన్ బాధ్యతలు అయితే చేపట్టనుంది 2024 సంవత్సరానికి. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉంటుంది. అండ్ ఇటీవల జరిగిన 63వ కౌన్సిల్ సమావేశం లండన్లో జరిగింది. సో అక్కడ ఈ యొక్క ఎన్నికల జరిగింది. అప్పుడు మన భారతదేశం అయితే 2024 ISO సమావేశానికి అధ్యక్షత లేదా చైర్మన్గా ఎంపిక అయింది. ఓకే. ఇవి 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.